సచివాలయంలో ఉన్న అధికారులకు అందుబాటులో ఉన్న తాజా సమాచారం గురించి మురళీకృష్ణ వివరిస్తారు. మురళీకృష్ణ, అక్కడ అందుబాటులో ఉన్న సమాచారం ఏమిటి? ఇప్పటికే ముఖ్యమంత్రికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరూ, సీనియర్ ఎమ్మెల్యేలందరూ కూడా సచివాలయం చేరుకున్నారు. అధికారులందరూ కూడా ఇక్కడే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 7 గంటలకి ఆర్థిక మంత్రి రోసియా మరొకసారి లేటెస్ట్ బులెటిన్ చెప్పడం కోసం ఒక మీడియా సమావేశాన్ని 7 గంటలకు ఏర్పాటు చెబుతున్నారు. ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశారు. డిఫెన్స్ కి సంబంధించిన వాళ్ళతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉండి సుకోయ్కి సంబంధించిన విమానాలు కొన్ని నైట్ టైం కూడా సెర్చ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి హెలికాప్టర్లు, యుద్ధ విమానాలను అక్కడ రంగంలో దించుతున్నారు. ఆ రకమైన ప్రయత్నాలు చీఫ్ సెక్రటరీతో కోఆర్డినేట్ చేస్తూ కేంద్రానికి సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ తెలుసుకున్నారు. మరి కాసేపట్లో అవి కూడా రంగంలో దించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాయబరేలీ నుంచి అవి రావాల్సినటువంటి అవసరం ఉంది. వాటికి సంబంధించిన ప్రయత్నాలు కూడా కొనసాగిస్తున్నట్టు మనకి సమాచారం ఉంటుంది. 7 గంటలకు మరొకసారి లేటెస్ట్ అప్డేట్ చెప్పేటువంటి అవకాశం ఉంది. అంటే రాత్రిపూట కూడా గాలింపు చర్యలు ఏమాత్రం ఆపకుండా కొనసాగించాలి అని భావిస్తున్నారు. అలాగే మరొక విషయం, 9:36 కమ్యూనికేషన్ కట్ అయిందని చెప్తున్నారు. కానీ 9:36 ఖచ్చితంగా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి రీతిలో, అంటే ముఖ్యమంత్రి ట్రావెల్ చేయాల్సినటువంటి రూట్ ఏదైతే ఉందో, బేగంపేట నుంచి చిత్తూరు చేరాలంటే దారిలో ఏదైతే ఏటీసీ ఫిక్స్ చేసినటువంటి ఒక రూట్ ఉందో ఆ రూట్ ప్రకారమే కనుక వెళ్తుంటే కనుక ఒక పర్టికులర్ పాయింట్ లో ట్రేస్ అవుట్ చేయడానికి అవకాశం ఉంది. కానీ సరైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో, అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో హెలికాప్టర్ ఏదైనా పక్కదారి పట్టిందా, అనుకున్నటువంటి డైరెక్షన్ లో కాకుండా వేరొక డైరెక్షన్ లో వెళ్ళిపోయిందా అనేటువంటి విషయాన్ని కూడా ఇంకా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి అనుమానాలు కూడా తలెత్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు సెర్చ్ చేసినటువంటి హెలికాప్టర్లు ఏవి కూడా ఎటువంటి సమాచారం కూడా అందకపోవడాన్ని చూస్తుంటే అనుకున్నటువంటి రూట్ లో కాకుండా సరైనటువంటి ముందుగా వేసుకున్నటువంటి ప్లాన్ ప్రకారం ఏటీసీకి సంబంధించిన ఎయిర్లైన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎయిర్లైన్స్ ప్రకారమే ట్రావెల్ చేయకుండా వాతావరణం సరిగా లేనటువంటి దిశలో పక్కన వెళ్ళిపోయిందనే నిర్మాణాల దిశగా కూడా ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే రాత్రిపూట కూడా గాలింపు చర్యలు కొనసాగించడం కోసం కేంద్రంతో కోఆర్డినేట్ చేస్తూ, కేంద్రానికి సంబంధించిన డిఫెన్స్ తో కోఆర్డినేట్ చేస్తూ ఆ ప్రయత్నాలు కూడా ఇంకా కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అంతా మాట్లాడడం కోసం కొంతమంది నాయకులు కూడా ఉన్నారు. మీరు కాకుండా తోటనరసింహ గారు, ఇప్పుడు వరకు మీకు సమాచారం ఏంటి? లోపల చీఫ్ సెక్రటరీతో మీరు మాట్లాడొచ్చిన తర్వాత మీకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ఈ ఉదయం నుంచి కూడా ముఖ్యమంత్రి గారి యొక్క హెలికాప్టర్ ఆ యొక్క నల్లమల్ల అడవుల దగ్గర దర్శించడం జరిగిందని చెప్పడం జరుగుతోంది. దీనికి సంబంధించి మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దర్యాప్తు బృందాలు పంపించి గాలింపు చర్యలు చేపడుతున్నారు. సెక్రటరీ మీకేం చెప్పారు? ముఖ్యమంత్రికి సంబంధించి ఏమైనా సమాచారం వచ్చిందని చెప్పారా? మీరు లోపలికి మాట్లాడొచ్చిందా? మీకేం సమాచారం ఉంది? సమాచారం ఇంకేం అందలేదండి. అయినా సరే ఈ రోజు కేంద్రం నుంచి కూడా హెలికాప్టర్లు తీసుకొచ్చి, అలాగే రాష్ట్రం నుంచి, అలాగే పక్క రాష్ట్రం అయినటువంటి కర్ణాటక నుంచి కూడా హెలికాప్టర్ తీసుకొచ్చి ఇది గాలింపు చర్యలు పంపడం చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తండాలుగా ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో తిరగడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆచూకీ కోసం ఏదైనా సరే ఈ రోజు భగవంతుడు రాజశేఖర రెడ్డి గారిని కాపాడుతాడు. అలాగే రాజశేఖర రెడ్డి క్షేమంగా ఉన్నారని మేము అందరం కూడా ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాం. ఆయన కోసం అనేక దేవాలయాల్లో, చర్చిల్లోని, మసీదుల్లోని ప్రార్థనలు చేయడం జరుగుతుంది. ఎక్కడ చూసినా సరే ఆ రకంగా ఆయన సురక్షితంగా త్వరలోనే ఈ యొక్క రాజధానికి చేరుకుంటారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ భగవంతుని కోరుకుంటా ఉన్నాను. ఓకే, రాజశేఖర గారు ముఖ్యమంత్రి మీరు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు, మీకేమనిపిస్తోంది? లోపలికి వెళ్ళి మాట్లాడిన తర్వాత చీఫ్ సెక్రటరీ, డీజీ కూడా లోపలికి వెళ్ళారు, వాళ్ళందరూ ఏమంటున్నారు? ఇంకా ఆయన ఆశాభావంగా ఉన్నారా? వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లేకపోతే ముఖ్యమంత్రి కనుక్కునేటువంటి ప్రయత్నం, ఆ దర్యాప్తు ఏ రకంగా సాగుతున్నట్టు మీకు అనిపించింది? చాలా పెద్ద ఎత్తున గాలింపు చర్యలు మొదలు పెట్టడం జరిగింది. పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు చాలా సేఫ్ గా ఉన్నారని చెప్పి మేము కూడా పూర్తి విశ్వాసంతో ఉన్నాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, దేశవ్యాప్తంగా కూడా అందరూ పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు హృదయంతో అతన్ని క్షేమం గురించి కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వారు సేఫ్ గా ఉన్నారని కోరుకుంటా ఉన్నాం. దురదృష్టకరం ఏంటంటే ఇప్పటి వరకు కూడా అక్కడ వాతావరణం ఎవరికి సహకరించకపోవడం వల్ల వారి యొక్క మూవ్మెంట్ ని తెలుసుకోలేకపోతా ఉన్నాం. ఎక్కువ చేపలు ఎక్కడ దిగింది, ఏ ప్రాంతంలో ల్యాండ్ అయింది, అడవి ప్రాంతంలో ఉందా లేదా ఏ ప్రాంతం ముందు కూడా ఫైండ్ చేయలేకపోయినారు. అయినా కూడా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతా ఉన్నారు. యుద్ధ విమానాలు, అదే మాదిరిగా సైనిక హెలికాప్టర్లు కూడా వెళ్ళడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున మరి ఈరోజు గాలింపు చర్యలు మొదలుపెట్టడం జరిగింది. పూర్తి విశ్వాసం ఉంది నాకైతే. సీఎం గారు మన రాష్ట్ర ప్రజల గురించి మంచి ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా క్షేమంగా తిరిగి వస్తారని నమ్మకం నాకు. అలాగే మీరు అనుకున్నారు సార్, ఇప్పుడు లోపలికి మాట్లాడిన తర్వాత అధికారులు మీకు ఎటువంటి సమాచారం ఇచ్చారు? ముఖ్యమంత్రికి సంబంధించి జనాలు విపరీతమైనటువంటి ఆందోళన, రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఒక మంచి వార్త వినాలి అని చెప్పి అందరూ కోరుకుంటారు. లోపల ఉన్న అటువంటి ప్రయత్నం జరుగుతుందా? ఈ గాలింపు చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. కర్ణాటక రాష్ట్రం నుంచి, అట్లా కేంద్రం నుంచి కూడా
ఈ నేవీ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు అయితేనేవి ముమ్మరంగా గాలింపు చర్యలు జరుగుతున్నాయి. కొన్ని కోట్ల మంది ఆయన అభిమానాన్ని చొరగొన్న వ్యక్తి. భగవంతుడు ఆయన సురక్షితంగా మరలా ఈ రాజధానికి చేరుస్తారని ఈ ప్రజలందరూ కూడా దాదాపు కొన్ని కోట్ల మంది ప్రజలు ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆందోళన చెందుతూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు. తప్పకుండా ఆయన సురక్షితంగా నగరానికి తిరిగి వస్తారని మా అందరికి పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేలందరూ కోరుకుంటున్నారు, మంత్రులందరూ కూడా అదే పడుతున్నారు. అలాగే మరొక ముఖ్యమైన విషయం, చీఫ్ సెక్రటరీ ఇచ్చినటువంటి సమాచారం మేరకు రోసయ్యతో మాట్లాడిన తర్వాత కొంతమంది మంత్రుల బృందం ఇప్పటికే వెలుగోడు బయలుదేరి వెళ్ళింది. వెలుగోడులో ఉండి అక్కడి నుంచి కోఆర్డినేట్ చేస్తే కొంత ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలియడానికి అవకాశం ఉంది. కేవలం డిఫెన్స్ కు సంబంధించిన బృందాల మీద ఆధారపడకుండా కొంతమంది మంత్రులు కూడా స్థానికంగా అక్కడ ఉండి స్థానికంగా ఉన్నటువంటి అధికారులతోనూ స్థానికంగా ఉన్న ప్రజలతోనూ ఇంటరాక్ట్ అయితే కొంత లేటెస్ట్ అప్డేట్ తెలిసేటువంటి అవకాశం ఉందని చెప్పి రోసయ్య ఇచ్చినటువంటి సూచన మేరకు చాలా మంది ఒక మంత్రుల బృందం ఇప్పటికే వెలుగోడు తీసుకుని బయలుదేరుతుంది. అలాగే హైదరాబాద్ కి దూరంగా ఉన్నటువంటి మంత్రులందరూ కూడా నిన్న శాసనసభ సమావేశాలు ముగిసిపోవడంతో చాలా మంది నిన్న సాయంత్రమే బయలుదేరి వాళ్ళ నియోజకవర్గాలు వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూడా హైదరాబాద్ కి చేరుకున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన సమాచారం ఉంది. అలాగే సచివాలయంలో కొద్దిసేపటి క్రితం సచివాలయంలో సి బ్లాక్ కిందనే ఉన్నటువంటి ఒక మసీదులో ముస్లింలందరూ కూడా ప్రార్థన చేశారు, దువా చేశారు. అల్లా క్షేమంగా ముఖ్యమంత్రిని తిరిగి తీసుకురావాలని చెప్పి వాళ్ళందరూ కూడా అల్లాను ప్రార్థించి కొద్దిసేపటి క్రితం ఇక్కడ ప్రార్థన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ రకంగా ప్రజానికంలో ఉన్నటువంటి ఆందోళన అనేది క్రమక్రమంగా పెరుగుతోంది. కానీ రాత్రిపూటైనా సరే చర్చ కార్యక్రమాలు కొనసాగిస్తాం, గాలింపు కార్యక్రమాలు ఆపేటువంటి ప్రశ్న లేదు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా చెప్తున్నారు. 7 గంటలకి రోజే మరొకసారి లేటెస్ట్ అప్డేట్ మనకి చెప్పేటువంటి పరిస్థితి కనబడుతుంది. రవి, థ్యాంక్ యూ వెరీ మచ్ మురళీకృష్ణ. సమయం 6 గంటలు కావస్తుంది. సాధారణ హెలికాప్టర్లు గాలింపు చర్యల్లో పాల్గొనలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో, చర్చిల్లో, మసీదుల్లో ప్రార్థనలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి క్షేమంగా నడుచుకుంటూ తిరిగి తమ వద్దకు రావాలని టెలివిజన్ ఛానల్స్ లో ముఖ్యమంత్రి